హలో ఎవ్రీవన్, మన ఇప్పుడు పేదరిక నిర్మూలన పథకాలు, ఉపాధి కల్పన పథకాలు, ఇంకా గ్రామ అభివృద్ధి పథకాలు, సుస్థిర అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి పథకం, సంవత్సరం, లక్ష్యం వీటికి సంబంధించినటువంటి క్లాస్ 1ని చూసాము. ఇప్పుడు ఇది క్లాస్ 2. అదేంటో చూద్దాం. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఈ పథకాన్ని 2014 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ప్రారంభించడం జరిగింది. స్వదేశీ పశువీర్య సేకరణ మరియు పశు సంతతి అభివృద్ధి లక్ష్యం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, వరిష్ఠ పింఛన్ బీమా యోజన దీన్ని 2014 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం వలన లబ్ధిదారులకు పింఛన్ 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు లభిస్తుంది. ఇది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY దీన్ని 2014 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా వెనుకబడినటువంటి పేద ప్రజలకు ఖాతాలు మరియు డెబిట్ కార్డులు అందించడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, గరీబ్ కళ్యాణ్ యోజన దీన్ని 2016 సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రారంభించారు. నోట్ల రద్దు అయిన తర్వాత నల్లధనాన్ని పేదల సంక్షేమానికి వినియోగించేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, సేతు భారం అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం మార్చి 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. జాతీయ రహదారులను రైల్వే క్రాసింగ్లు లేనటువంటి కారణంగా తీర్చిదిద్దడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMSBY అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం జనవరి 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు మరియు కరువులతో తల్లడిల్లుతున్నటువంటి రైతాంగానికి పంట నష్టానికి బీమా అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ BHIM అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. డిజిటల్ చెల్లింపులు మరియు లావాదేవీలను సులభతరం చేయడానికి అనువుగా కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, విద్యాంజలి అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం జూన్ నెలలో ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఈ సంపర్క్ దీన్ని 2016 సంవత్సరం మే నెలలో ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికి ఇది ఉద్దేశించబడింది. అంటే ఇది ఫోన్ ద్వారా కానీ వట్టి సమాచార సేవ ద్వారా కానీ ప్రభుత్వాన్ని ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికి ఇది కృషి చేస్తుంది. నెక్స్ట్, ఇనాము అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన దీనిని ప్రారంభించడం జరిగింది. ఇది జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఉజ్వల దీన్ని 2016 సంవత్సరం మే 1వ తేదీన మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. 2019 నాటికి LED బల్బుల వాడకాన్ని దేశమంతా విస్తృతం చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన దీన్ని 2016 సంవత్సరం మే 1వ తేదీన
ఉత్తరప్రదేశ్ బలిదూలా ఈ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇది 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్టాండప్ ఇండియా అనే ఈ పథకాన్ని 2016 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన నోయిడాలో ప్రారంభించడం జరిగింది. ఇది యువతలో వ్యాపార వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, మిషన్ మధుమేహ త్రూ ఆయుర్వేద. దీన్ని 2016 సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మధుమేహ వ్యాధి నివారణ మరియు నియంత్రణ పరిశోధనకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఈ పథకాన్ని 2016 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభించడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాలను బట్టి ప్రాచుర్యంలో ఉన్నటువంటి ప్రత్యేక కళలు మరియు సంస్కృతులను ఏకతాటిపైకి తీసుకురావడం అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఉడాన్ పథకం అంటే ఇది ఉడ్ దేశ్ కా ఆమ్నాగిరి అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం జనవరి నెలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, సురక్షిత మాతృత్వ అభియాన్ PMSMA అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం నవంబర్ 4వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. మాతా మరియు శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి గర్భిణులకు ముందస్తు సంపూర్ణ వైద్య సంరక్షణను అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన PMAYG అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ప్రారంభించడం జరిగింది. ఇది 2022 సంవత్సరం నాటికి ప్రజలందరికీ సొంత ఇండ్లు ఉండాలన్నది దీని యొక్క లక్ష్యం. అదేవిధంగా 2019 సంవత్సరం నాటికి 1 కోటి గృహాలు పూర్తి చేయాలి అనేది దీని లక్ష్యం. నెక్స్ట్, జాతీయ SC/ST హబ్ అనేటటువంటి ఈ పథకం 2016 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన పంజాబ్ లూథియానా అనేటటువంటి ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దళిత గిరిజన వర్గాల్లో పారిశ్రామికవేత్తలకు తోడ్పాటును ఇచ్చేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, పవర్ టెక్స్ ఇండియా. దీన్ని 2017 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. మరమగ్గాల ఆధునీకరణ సంబంధించి పరిశోధన అభివృద్ధికి కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. మరమగ్గాల ఆధునీకరణకు సంబంధించి పరిశోధన అభివృద్ధికి కృషి చేయడం అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, మాతృత్వ ప్రయోజన పథకం. దీన్ని 2017 జనవరి 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. గర్భిణులు బాలింతల్లో పోషకాహార లోపాల నివారణ, శిశువులకు తొలి 6 నెలలు పోషకాహార లోపాలను
నివారించడం అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం జనవరి 8వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది భారతీయ యువతకు విదేశాలలో ఉద్యోగ సాధనకు అవసరమయ్యేటటువంటి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, లక్కీ డ్రా పథకాలు. దీనిలో 2 ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ వినియోగదారులకు లక్కీ గ్రాహక్ యోజన, సెకండ్ వన్ వ్యాపారులకు డిజిటల్ వ్యాపార యోజన అనేటటువంటి ఈ పథకాలను 2016 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది డిజిటల్ చెల్లింపులు అంటే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఆమోదంపై దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 2019 సంవత్సరం నాటికి డిజిటల్ అక్షరాస్యత కల్పించేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఆపరేషన్ క్లీన్ మనీ 2 దశ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రూసా ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్మార్ట్ యాప్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఉన్నత విద్యలో నాణ్యత పెంచడమే లక్ష్యంగా రాష్ట్రాల ఉన్నత విద్యా విభాగాలకు మరియు విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, భారత్ కే వీర్ వెబ్ పోర్టల్, భారత్ కే వీర్ వెబ్ పోర్టల్ యాప్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అమరులైనటువంటి సైనికుల కుటుంబాలకు సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రాష్ట్రీయ వయోశ్రీ యోజన అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం మార్చి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది వృద్ధుల సంక్షేమార్థం పేదరిక రేఖ దిగువన ఉన్నటువంటి వృద్ధులకు భౌతిక సహాయంతో పాటు జీవన సహాయ పరికరాలు అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, భారత్ సేవాశ్రమ్ సంఘ శతాబ్ది ఉత్సవాలు, భారత్ సేవాశ్రమ్ సంఘ శతాబ్ది ఉత్సవాలు అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం మే 7వ తేదీన ప్రారంభించడం జరిగింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఈశాన్య ప్రాంత సమగ్రాభివృద్ధికి భారీ పెట్టుబడులు అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, విద్యా వీరత అభియాన్ కార్యక్రమం, విద్యా వీరత అభియాన్ కార్యక్రమం దీన్ని 2017 సంవత్సరం మే 2వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభించారు. విద్యా సంస్థల్లో పరమవీర చక్ర పురస్కార గ్రహీతల చిత్రాలతో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా గోడలను ఏర్పాటు చేయనున్నారు అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్,
సుప్రీంకోర్టులో డిజిటల్ ఫైలింగ్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం మే 10వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది డిజిటల్ ఫైలింగ్తో న్యాయ వ్యవస్థలో అత్యంత పారదర్శకత తీసుకురావడానికి కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఒక ఐసి 2 ఆసుపత్రుల పథకం. దీన్ని 2017 సంవత్సరం మే 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. వలస కార్మికుల కోసం మరియు ప్రస్తుత బీమా తీసుకున్నటువంటి వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం మరొకటి ఆసుపత్రిని ఎంచుకునేటటువంటి అవకాశం కల్పించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఈ సదన్. దీన్ని 2017 సంవత్సరం మే 13వ తేదీన హైదరాబాద్లో ప్రారంభించారు. పాస్పోర్ట్, వీసాకు అవసరమైనటువంటి సర్టిఫికేట్లపై డిజిటల్ విధానంలో అటెస్టెడ్ సంతకాలు చేయించేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, వజ్ర విధానం. విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం జూన్ 22వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత శాస్త్ర మరియు పరిశోధన సంస్థలలో ఎన్ఆర్ఐ మరియు విదేశీ శాస్త్రవేత్తలు భారత్లో పనిచేసేలా ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, సెలబ్రేటింగ్ యోగా యాప్. సెలబ్రేటింగ్ యోగా యాప్. దీన్ని 2017 సంవత్సరం జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. యోగాసనాల సాధనలో ప్రజలు తమ అనుభవాలను పంచుకునేందుకు దీని యొక్క ఉద్దేశించిందే ఈ పథకం. నెక్స్ట్, సంకల్ప్. సంకల్ప్ ఇది స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రామిషన్ అనేటటువంటి ఈ పథకం 2018 సంవత్సరంలో ప్రారంభించారు. జీవనోపాధి ప్రోత్సాహం కోసం నైపుణ్యాల పెంపు కార్యక్రమం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి వయవందన యోజన పెన్షన్ పథకం. అంటే పిఎంవివివై అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరంలో ప్రారంభించారు. 60 ఏళ్ల వయసు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వారికి ఎల్ఐసి ఆధ్వర్యంలో నిర్వహణ అనేటటువంటిది ఉంటుంది. వీరికి పెన్షన్ పథకం అనేది దీని యొక్క లక్ష్యం. మరొకసారి చెప్తున్నాను, 60 ఏళ్ల వయసు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వారికి పెన్షన్ పథకం, ఇదే దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్వయం స్టడీ వెబ్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనేటటువంటి ఈ పథకం 2017 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. యువతకు గిట్టుబాటైన ఉపాధిని కల్పించేటటువంటి మార్కెటింగ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఈ పథకం 2018 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం కోసం దీన్ని ఉద్దేశించబడింది. నెక్స్ట్, నెక్స్ట్ పథకం ఏంటంటే రాష్ట్రీయ గ్రామ్ అభియాన్ పథకం. రాష్ట్రీయ గ్రామ్
అభియాన్ పథకం. దీన్ని 2018 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన దీన్ని ప్రారంభించారు. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ కృషి కళ్యాణ్ అభియాన్ పథకం. కృషి కళ్యాణ్ అభియాన్ పథకం దీన్ని 2018 సంవత్సరం జూలై నెలలో దీన్ని ప్రారంభించారు. రైతులు నూతన పద్ధతులను అవలంబించి ఆదాయం పెంచుకోవడం కోసం ఇది ఉద్దేశించబడింది. నెక్స్ట్ కుసుమ్ పథకం. కుసుమ్ పథకం దీన్ని 2018 సంవత్సరం జూలై నెలలో ప్రారంభించడం జరిగింది. రైతులకు సౌర విద్యుత్ సరఫరా కోసం ఇది ఉద్దేశించబడింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.